హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండ్ ఈ వ్లాగ్లో ఏంటంటే ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అనమాట. స్పెషల్ డే అని ఎందుకు అంటున్నానంటే ఈరోజు నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో అసలు వాళ్ళ హ్యాపీనెస్కి హద్దే లేదన్నమాట. సో బాబుకి అయితే స్కూల్లో జాయిన్ చేసాము. పాప కూడా నేను కూడా వెళ్తా అని ఏడ్చేసరికి ఇక ఆమెకు కూడా ప్లే గ్రూప్లో జాయిన్ చేసి వచ్చేసాము. సో ఇద్దరు నేను వెళ్తా అంటే నేను వెళ్తా పోదాం పదా అని రెడీగా ఉండేసరికి ఇక ఇద్దరిని స్కూల్లో డ్రాప్ చేద్దామని వాళ్ళ డాడీ అయితే వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కూడా నాకు ఎక్కిరించుకుంటూ బాయ్ అనుకుంటూ వెళ్ళారు, కానీ అక్కడ వెళ్ళేసరికి బాగా ఏడ్చేశారంట. సో వాళ్ళ డాడీ బాగా ఎమోషనల్ అయ్యి బాధపడుతూ ఇంటికి వచ్చి కూర్చున్నాడు. నా పిల్లలు బాగా ఏడ్చేశారు, నా వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తా అని బాగా ఎమోషనల్ అయిపోయాడు అనమాట. సో నేను చెప్పాను, సరే ఇద్దరు అలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే ఎలా అని. సైన పర్లేదు, నేను తీసుకొస్తాను పిల్లల్ని, అసలు నా వల్ల అవ్వట్లేదు, నేను వాళ్ళు వచ్చాకే తింటా అని తను మాత్రం రెడీ అయిపోయి వస్తే రా లేకపోతే రాకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. కాకపోతే అక్కడ వెళ్ళి చూసేసరికి ఇంకా 20 minutes టైం ఉందని చెప్పారు. సో మేము ఆ టైంలోపు ఇంకా కార్లోనే వెయిట్ చేస్తూ కూర్చున్నాము. కాకపోతే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అని ఇక బాధ ఉంటుంది కదా ఎవరికైనా. ఫస్ట్ డే పిల్లలు మనని వదిలేసి వెళ్తే వాళ్ళకు కూడా అసలు ఎంత బాధ ఉంటుంది, ఎంత ఏడుస్తున్నారో అని అనుకునే టైంకి ఇక వాళ్ళు వచ్చేసారనమాట. పైనుంచి వస్తుంటే వామ్మో బాబు అయితే ఇక బాగా ఏడుచుకుంటూ తుడుచుకుంటూ వస్తున్నాడు. కానీ పాపను చూడండి, అసలు ఒక్కసారి తను చిన్న పాప ఎంత హ్యాపీగా వస్తుంది, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. తనే ఏడుస్తుందేమో అనుకున్నాను, కానీ తను మాత్రం హ్యాపీగా వస్తుంది. బాబు మాత్రం ఫస్ట్ నుంచే ఏడుస్తూ ఉంటాడు, ఇక ఏడుస్తూనే ఉన్నాడు. సో పాపకు చూసి అయితే బాగా హ్యాపీ ఫీల్ అయింది. వాళ్ళ మేడం కూడా చెప్పింది, తను మాత్రం ఏడవలేదు, బాబు అయితే బాగా ఏడ్చాడు. కాకపోతే ఇది ఫస్ట్ డే కదా, సో ఏం కాదులే రేపటి నుంచి మేము తీసుకుంటాం అనేసరికి కొంచెం ధైర్యం వచ్చిందనమాట. వాళ్ళ డాడీ అడుగుతున్నారు, నువ్వు ఏడ్చావా, పాప ఏడ్చిందా, తిన్నావా ఏమన్నా అని. అది ఇక చెప్తున్నాను అనమాట ఇద్దరు కూడా. కానీ పాప రియాక్షన్ అయితే అసలు వేరే లెవెల్. ఇక ఇద్దరికి సంజయించడానికి చాక్లెట్స్ లాలీపాప్స్ అవి ఇచ్చి ఇద్దరిని సంజయించి కూర్చోబెట్టినాం అనమాట. అడిగితే రేపటి నుంచి నేను వెళ్ళా